ఈరోజు రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు, నిన్నటి రోజున మా విద్యార్థి విభాగం తరఫున ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని చెప్పేసి ఒక ధర్నా లాంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తాడేపల్లి నుంచి ఇతర సంక్షేమ భవనాల దగ్గర వరకు ధర్నా నిర్వహించడం జరిగింది. విద్యార్థి విభాగం సంఘం అంతా కూడా అందులో మీరు చూసుకున్నట్టయితే ఎంతో శాంతియుతంగా మేము చేపట్టే కార్యక్రమం ఎంతో శాంతియుతంగా చేద్దాం అనుకున్నాం. కానీ పోలీసు వారు కానీ లేకపోతే ఇతర పార్టీలు కానీ మాపై దుష్ప్రచారం చేసి దాని మీద బురద జల్లే ఆ కార్యక్రమం ఏదో ఒక రౌడీలు లేకపోతే విద్యార్థులు వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, వాళ్ళని ఏదో రౌడీలాగా ఏదో ప్లేట్ బ్యాచ్ లాగా చూసి వాళ్ళని ఒక ట్రక్ లో ఎక్కించి అరెస్ట్ చేయడం అన్నది చాలా చాలా తప్పు. మేము ఖచ్చితంగా దాన్ని ఉభయ గోదావరి జిల్లాల విద్యార్థి విభాగం తరఫున ఖచ్చితంగా మేమైతే ఖండిస్తా ఉన్నాం. అంతేకాకుండా మా రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు శ్రీ పానిగంటి చైతన్య గారి అరెస్ట్ ను కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ తక్షణం ఆయన విడుదల చేయాలి. విడుదల చేయడమే కాదు, ఆయన క్షమాపణ చెప్పాలి. అంతేకాదు మా అందరికి కూడా వివరణ ఇవ్వాలి, సమాధానం చెప్పాలి. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము కోరేది ఒకటే, మీరు ఇప్పుడు వరకు చెల్లించాల్సిన లేకపోతే విడుదల చేయాల్సిన మొత్తం 7,800 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ గానీ లేకపోతే స్కాలర్షిప్లు గానీ తక్షణమే విడుదల చేయాలి. పేద కుటుంబాలకి మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా పోలీసు వారిని కోరేది ఒకటే, లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం కోరేది ఒకటే, ఇలాంటి కవ్వింపు చర్యలు ఇప్పటికైనా ఇంకా ముగించండి, ఇప్పటికైనా ఆపండి. రెడ్ బుక్ రాజ్యాంగం అన్నది పక్కన పెట్టి భారత రాజ్యాంగాన్ని ముందు పెట్టి ఈ ప్రభుత్వాన్ని నడపాలి. పేద ప్రజలకి మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా మీరు అడుగులు ముందుకు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఇలాంటి కవ్వింపు చర్యలు కానీ ఇలాంటి అక్రమ అరెస్టులు కానీ భవిష్యత్తులో ఎప్పుడు జరిగినా చూస్తూ అయితే మేము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే చూస్తూ అయితే ఊరుకోం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఒకే ఒకటి తెలియజేసుకుంటున్నాం, ఇప్పటికైనా కళ్ళు తెరిచి పనిచేయండి, ఇప్పటికైనా మంచి పద్ధతిలో పనిచేయండి అని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ఈ విద్యార్థి విభాగం ఉభయ గోదావరి జిల్లాల తరఫున విద్యార్థి విభాగం మొత్తం విద్యార్థులందరి తరఫున కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఇప్పటికైనా మంచి పద్ధతిలో పనిచేయండి అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.